హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు యూ డిక్షనరీ గురించి చెప్తాను. ఈ యూ డిక్షనరీ అనేది ఏంటంటే ఒక ఆఫ్లైన్ డిక్షనరీ. మీకు ప్లేస్టోర్లో నుంచి దీన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని రేటింగ్ ఏంటంటే 4.2 ఉంది. ఓకే, దీన్ని నేను ఇక్కడ చూడండి ఇన్స్టాల్ చేశాను, ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను. మీకు లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా దీన్ని ఓపెన్ చేయొచ్చు. దీనిలో చాలా ఫీచర్స్ అంటే మీకు చాలా ఫీచర్స్ దొరుకుతాయి. అంటే మిగతా వాటితో పోల్చుకున్నట్టయితే మీకు దీనిలో ఇంకా అడిషనల్ ఆప్షన్స్ దొరుకుతాయి. అవేంటో మనం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి క్విక్ ట్రాన్స్లేట్ ఉంది. దీన్ని హోమ్ ప్రెస్ చేయండి. హోమ్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా మిమ్మల్ని అలో చేయమని అడుగుద్ది, అలో చేసేయండి. ఓకే, అలో బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి మీకు ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి ఏమేమి చేయాలి అనేది. ఓకే, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద ఆఫ్లైన్, అంటే మనం ఆఫ్లైన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఆఫ్లైన్ ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు దీనిలో చాలా లాంగ్వేజెస్ వస్తాయి. మీకు ఏ లాంగ్వేజ్కి సంబంధించిన డిక్షనరీ అనేది ఆఫ్లైన్లో కావాలి అంటే చూడండి, నాకు ఇప్పుడు ఇక్కడ తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, మరాఠీ ఉంది. ఇలా మీకు ఏంటంటే అన్ని ఇండియన్ లాంగ్వేజ్కి సంబంధించిన లాంగ్వేజ్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో మనం ఏంటంటే ఇక్కడ తెలుగుని తీసుకుందాం. తెలుగుని తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ బటన్ ఉంది, ఈ డౌన్లోడ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఏంటంటే మీకు ఇక్కడ పర్సంటేజ్ కనిపిస్తుందా. ఇదేంటంటే చాలా చిన్న సాఫ్ట్వేర్. అంటే ఏంటంటే మనకు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు 3 MB, మళ్ళీ ఇది ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా చూడండి ఇక్కడ ఓన్లీ 4 MB మాత్రమే ఉంది. ఓకే, ఇలా మీకు ఇక్కడ చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్లస్ ఏంటంటే ఇది ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం. తర్వాత వచ్చేసి మనకి ఏదైనా వర్డ్ అర్థం కాలేదనుకోండి, దాన్ని ఇది ప్రొనౌన్స్ చేసి కూడా చూపిస్తాను అన్నట్టు. సో ఇలా ఇదేంటంటే మొత్తం మీకు డౌన్లోడ్ అయింది. డౌన్లోడ్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫీచర్స్ మనం ఆఫ్లైన్లో యూజ్ చేయాలి అంటే ఏం చేయాలంటే వాట్సాప్లో ఎవరితో అయినా సరే మనం ఏంటంటే షేర్ చేయొచ్చు అన్నట్టు. సో నేను ఇక్కడ ఒక నేమ్ తీసేసుకున్నాను. నేమ్ తీసేసుకొని ఇక్కడ సెండ్ బటన్ ప్రెస్ చేశాను. సెండ్ బటన్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఇది వాళ్ళకి షేర్ అయిపోద్ది. ఓకే, షేర్ అయిన తర్వాత మనం ఏంటంటే బ్యాక్ వచ్చేయచ్చు. చూడండి నేను మళ్ళీ ఇక్కడ బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఇది ఏంటంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత చూడండి మీకు ఇక్కడ ఇంగ్లీష్ నుంచి హిందీలోకి కావాలా, ఇక్కడ మీకు లాంగ్వేజ్ వచ్చాయి. ఏ లాంగ్వేజ్లోకి మీకు కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే తెలుగు కదా. సో మనం ఏంటంటే ఇక్కడ తెలుగుని ట్యాప్ చేయాలి. తెలుగుని ట్యాప్ చేస్తే ఏంటంటే ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ అయ్యి ఇక్కడ చూపిస్తే చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటంటే ఏదైనా ఒక వర్డ్ని టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కంప్యూటర్ అని టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకు కంప్యూటర్ అని ప్రెస్ చేసిన వెంటనే కంప్యూటర్ మనం ఇచ్చే సూచనల ప్రకారం సమాచారాన్ని స్వీకరించి నిల్వ చేసి అందించే ఎలక్ట్రానిక్ పరికరం అని ఏంటంటే మీకు ఇంత వివరంగా ఏ డిక్షనరీలో ఉండదు. ప్లస్ ఏంటంటే మీరు దీన్ని అది ప్రొనౌన్స్ చేయడం రానప్పుడు మీరు ఏంటంటే దీన్ని ప్రెస్ చేయొచ్చు. దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే ఆ స్పెల్లింగ్ని ఏంటంటే మీకు ప్రొనౌన్స్ చేసి చూపిస్తుంది అన్నట్టు. ఓకే, అంటే మనకు కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి చూసారా, అటువంటిప్పుడు మనకి ఏంటంటే ఇది పనిచేస్తుంది. ప్లస్ ఏంటంటే మీరు దీన్ని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ కావాలంటే షేర్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, అంతేకాకుండా చూడండి దీనికి సంబంధించి ఇంకా మీకు మీనింగ్స్ కావాలనుకోండి, ఇంగ్లీష్లోనే కావాలనుకోండి, ఇంగ్లీష్లో ఇక్కడ తెలుగులో ఎలా వచ్చిందో అలా ఇంగ్లీష్లో కావాలనుకోండి, గెట్ మోర్ ఆన్లైన్ రిజల్ట్స్ అని చూసారా. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు ఏమవుద్ది అంటే కంప్యూటర్కి సంబంధించింది ఇంకా మనకి ఏంటంటే అది ఇంగ్లీష్లో మనకి ఇక్కడ డిస్క్రైబ్ చేసి చూపిస్తుంది అన్నట్టు. ఓకే, ప్లస్ దానికి సంబంధించిన సినానమ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనకి ఏంటంటే ఇక్కడ చూపిస్తుంది. ఓకే, తర్వాత మీరు ఏంటంటే ప్రతిరోజు మీ వర్డ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి కొన్ని సజెషన్స్ వచ్చాయి. అదేంటంటే ఒకటి మీకు వర్డ్ ఆఫ్ ది డే, సెంటెన్స్ ఆఫ్ ది డే, తర్వాత వచ్చేసి కోట్ ఫర్ టుడే అని వస్తుంది. ఓకే, దీని ద్వారా ఏంటంటే మీరు దీన్ని ఓపెన్ చేసినప్పుడల్లా మీకు ఏంటంటే ప్రతిరోజు ఒక కొత్త వర్డ్ తెలుస్తూ ఉంటుంది. ఓకే, మీ నేటివ్ లాంగ్వేజ్లో ఇప్పుడు చూడండి డౌన్ పోర్ అంటే ఏంటి, కుండపోత అంటే మనకు వర్షం పడుతుంది కదా, అటువంటి వాటిని ఏంటంటే మనం నేర్చుకోవచ్చు ఈజీగా. ఓకే, సో ఇది మీకు ప్రొనౌన్స్ చేయడం రాకపోయినా కూడా మనకి ఏంటంటే దీన్ని ప్రెస్ చేసినప్పుడు అది ప్రొనౌన్స్ చేసి చూపిస్తుంది. డైలీ ఒక వర్డ్ వస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి అట్లానే మనకు కోట్స్ వస్తాయి. దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఆ కోట్స్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, ఆ సెంటెన్స్ని మనం వినాలి అనుకుంటే కింద ఇక్కడ చూడండి లిజన్ టు ద సెంటెన్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసినప్పుడు మనకి ఏంటంటే అది వినిపించి కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇదొకటి. తర్వాత మీరు సెర్చ్ చేసిన వర్డ్స్ ఉంటాయి చూసారా, వాటిని మళ్ళీ మీరు సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ స్టార్ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ ఈ 3 డాట్స్ ఉన్నాయి. దీన్ని ప్రెస్ చేసినప్పుడు మై వర్డ్స్ని ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనం సెర్చ్ చేసుకున్న వర్డ్స్ అనేవి అన్నీ ఏంటంటే ఇక్కడ స్టోర్ అయి ఉంటాయి. మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే దాన్ని డైరెక్ట్ వెళ్ళి మనము సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా చూడండి ఇప్పుడు ఇది ఇంగ్లీష్ ఉంది, అలా కాకుండా మీరు ఏంటంటే వేరే లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంగ్లీష్ కాకుండా మనకు తెలుగు కాకుండా మనం ఏంటంటే వేరే లాంగ్వేజ్కి చాలామంది ఏంటంటే హిందీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు మనం హిందీ ప్రెస్ చేస్తాం. హిందీ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే అదే వర్డ్ మనకి ఏంటి హిందీలోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను కంప్యూటర్ని ప్రెస్ చేశాను. కంప్యూటర్ని ప్రెస్ చేసి సెర్చ్ చేశాను అనుకోండి, సేమ్ అదే వర్డ్ కంప్యూటర్లో ఏమంటారు, హిందీలో ఏమంటారు అనే దానికి సంబంధించి ఇది వచ్చింది. ఓకే, దీనికి కూడా మీరు ఏంటంటే ఆఫ్లైన్ కావాలంటే చూడండి డౌన్లోడ్ ద బేసిక్ ఆఫ్లైన్ ప్యాకేజ్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేసి మనం ఏంటంటే ఆఫ్లైన్ కూడా మనం డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, మీకు దీన్ని ఇలా ప్రొనౌన్స్ చేస్తారని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి సేమ్ దానిలో లాగానే. ఓకే, ఒక లాంగ్వేజ్ నుంచి ఒక లాంగ్వేజ్ ఈజీగా మనం ఏంటంటే కన్వర్ట్ చేయవచ్చు ఇక్కడ.
సో ఫ్రెండ్స్, మీకు ఈ యాప్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.